ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టాం, 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాం. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 100కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, పాస్ ఆఫ్ ఎలా? పాసే కదండి. పాసే. 90 వస్తే పాసే, 35 కింది వస్తే ఫెయిలింగ్. అది అంటే ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఉన్నాయంటే మనిషి యొక్క మేధస్సు అన్ని రకాలుగా ఉంది కాబట్టి. ఒకడు 80% వాడు ఉంటాడు, ఒకడు 40% వాడు ఉంటాడు. మరి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు దేవుడికి తెలియదా మానవుడి మేధస్సు గురించి? ఎక్కడో ఊళ్ళల్లో కొయ్య జాతుల్లో ఎక్కడో కష్టాలు చేసుకున్నప్పుడు వాడి గ్రంథం ఏంటో చదువులు ముక్క రానిటువంటి వ్యక్తులకి నువ్వు ఎందుకు నమ్మలేదు అని ప్రశ్నించి నేను నరకంలో వేసేస్తా అంటాడా? ఒకసారి కామన్ సెన్స్ అది. విషయం ఏంటంటే అసలు ధర్మం ఏమిటి? అసలు ధర్మం ఏమిటంటే మీ జ్ఞాన పరిధిలో మంచి ఏది ఉందో దాన్ని స్వీకరించుకుంటూ, చెడు ఏదుందో దాన్ని తిరస్కరించుకుంటూ ఒక మనిషిలాగా బతకాలి, ఒక మానవత్వంతో జీవితం గడపాలి, నీతి నిజాయితీతో బతకాలి అని ఇది నేను చెప్తున్నానా? ఖురానే చెప్తుంది. ఖురాన్లో చూపిస్తాను నేను మీకు. ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే 91వ సూరా చూడండి, 1 నుంచి 10 వాక్యాలను ఉంది కదా, దాంట్లో నుంచి 4th సెంటెన్స్ లాస్ట్లో నుంచి మొదలవుతుంది, 7వ వాక్యం. మానవ ఆత్మ సాక్షిగా ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసిన వాడు సాక్షిగా నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణిచివేసిన వ్యక్తి విఫలుడయ్యాడు.